ఉన్నాడు అనుకోండి, వాడు ప్లాస్టిక్ ముక్కలన్నీ చేర్చి వాడు నోరు తెరిచి అని పెట్టి 2 పెదవుల మధ్యలోంచి నాలుక బయట పెట్టి ఇలా పెట్టుకుని అందులో లీనమైపోయి ఉంటాడు వాడు. ఆ లీనం అయిపోయినప్పుడు ఎదురుగుండా వచ్చి 2 పాదాలు కనపడ్డాయి అనుకోండి, ఎవరో వచ్చి నిలబడ్డారని వాడికి అనుమానం వస్తుంది. అవి అమ్మ కాళ్ళు, నాన్న కాళ్ళు, తాత కాళ్ళు వాడు గుర్తుపడతాడు. వాడు ఆ పాదాల వంక చూసి మెల్లిగా ఇలా కెమెరా ఎత్తినట్టు ఎత్తుతాడు తల. ఎత్తి ముఖం ఇంకోటి కనపడింది అనుకోండి, వాడికి ఇంత పూర్వం తెలియని ముఖం ఒకటి కనపడింది అనుకోండి, అన్కనెక్టెడ్, మనకు అనవసరం వీడితో అని వాడి పనిలోకి వాడు వెళ్ళడం. వాడు ఏం చేస్తాడంటే, ఎవరైనా ఇలా నా దగ్గరికి వచ్చి నించున్నాడని అలా చూస్తూ ఉండిపోతాడు. అది బాల్య చేష్ట, ఏమీ తెలియని పిల్లలు అలా చేస్తారు. కృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడికి వెళ్ళి నిలబడితే పోతన గారు నిలబడ్డారు అలాగా. అది పోతన గారి గొప్పతనం. మానసికంగా పోతన గారు వెళ్ళి నిలబడితే